హలో అండి, ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూసి ప్యాకెట్ తీసుకుని మనకి ఏ కంపెనీ అయినా పర్లేదు. నేనైతే ఆచి తీసుకున్నాను. అది ఒక ప్లేట్లో వేసుకుని అది కొంచెం మనం వాటర్ పోసుకుంటూ లేదా పాలైనా పోసుకుంటూ సాఫ్ట్గా కొంచెం కలుపుకుంటే బాగుంటుంది. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. అండ్ రౌండ్ బాల్స్లో చేసేటప్పుడు కొంచెం పిండి తీసుకున్నప్పుడు కొంచెం ప్రెస్ చేసేటప్పుడు చేసుకుంటే పగుళ్ళే రాకుండా విరిగిపోకుండా గులాబ్ జామ్ బాగా వస్తుంది అనమాట. ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నేనైతే దివాళీ రోజున చేశానండి. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు అని దేవుడికి కూడా పెట్టినట్టు ఉంటుంది కదా అని ట్రై చేశాను అనమాట. మీరు కూడా గులాబ్ జామ్ ఎలా ట్రై చేస్తారో కామెంట్ చేసేయండి. ఇంక్రీషు చిన్ను వ్లాగ్స్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. పిండి కలిపేసుకున్న వెంటనే ఒక 10 minutes పక్కన పెట్టుకొని రెస్ట్ ఇస్తే దానికి చేసుకోవడానికి పిండి నానుతుంది. సాఫ్ట్గా కూడా వస్తాయి అన్నమాట. ఇలా ప్రెస్ చేస్తూ చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా చేయండి. బాల్ తీసుకుని ముందు అది ఒక అప్పడంలాగా నొక్కి తర్వాత రౌండ్గా చేయండి. అప్పుడు పగులు రాకుండా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఈ గులాబ్ జామ్స్ 3-4 వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకుని సిమ్ టు హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేగాలి. అంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే అవి పైన వేగిపోతే లోపల పిండి పిండిలా ఉండిపోతుంది అనమాట. అందుకే సిమ్ మీడియంలో పెట్టుకుంటే మనకి బాగా వేగుతాయి గులాబ్ జామ్స్. అండ్ షుగర్ సిరప్ కూడా బాగా పీల్చుకుంటుంది అనమాట. తర్వాత ఒక గ్లాసుడు పంచదార తీసుకుని ఒక గిన్నెలో వేసి వాటర్ అండ్ ఇలా చేసేసుకున్న తర్వాత మనం గిన్నెలో వేసుకుని చల్లారిన తర్వాత తింటే బాగుంటుందండి. ఫ్రిడ్జ్ చూసారు కదా, వీడియోలో చూపించినంత విధంగా అవి బాగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. మీడియంలో పెట్టుకుని చూసారు కదా, సిమ్లో పెట్టి వేపుతున్నాను. అలా వేసుకుని తీసుకుంటే గులాబ్ జామ్ బాగా ఉంటాయి అన్నమాట. విరగకుండా పాకంలో వేసినప్పుడు బాగా వస్తాయి. అన్నీ ఇలా వేపేసుకున్న తర్వాత తీసేసి లాస్ట్గా ఉన్నాయి కూడా వేసేస్తున్నాను. ఇంకా అయిపోయినాయి. చూసారు కదా, చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఈ టిప్స్ వస్తే కనుక మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. గులాబ్ జామున్ ఫోటో పెడుతున్నాను చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో చూసేయండి. లోపల కూడా బాగా వేగినాయి అనమాట.